మరి ఇక్కడ కూడా వైసీపీ శ్రేణులు గుర్తించాల్సినటువంటి విషయం ఏంటి అంటే, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు సింహం సింగిలే. 2019లో సింగిల్గా పోటీ చేశారు, సింగిల్గా గెలిచారు. 2024లో సింగిల్గా పోటీ చేశారు, సింగిల్గా ఓడిపోయారు. అయితే పక్కనున్నటువంటి రాష్ట్రాలతో పోల్చుకునేది వైఎస్ఆర్సీపీ పార్టీకి ఎక్కువగా కాబట్టి మరి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి 39 స్థానాలు రావడం జరిగింది. మరి ఆయనకు ప్రతిపక్ష హోదా రావడం జరిగింది. మరి తమిళనాడు రాష్ట్రంలో డిఎంకే పార్టీకి ప్రతిపక్ష హోదా రావడం జరిగింది. మరి కర్ణాటక రాష్ట్రంలో కూడా ప్రతిపక్ష హోదా రావడం జరిగింది. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎందుకు ప్రతిపక్ష హోదా రాలేదు? ఇక్కడే తెలుగు తమ్ముళ్ళు కూడా ఒక ఆరోపణ చేయడం ప్రారంభించారు. ఈరోజు దేశంలో సింగిల్గా ప్రతిపక్ష హోదా లేనటువంటి పార్టీ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీని చెప్పేసి కూడా నెటిజన్స్ మరియు తెలుగు తమ్ముళ్ళు కూడా కమెంట్లు చేస్తూ ఉన్నారు వైసీపీ పార్టీ శ్రేణుల యొక్క కమెంట్ల పైన.